హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించలేదు, ఇది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసిన వ్యాఖ్యలు. అంటే తమకు చెప్పకుండా 2 స్థానాలు అనౌన్స్ చేశారు. అందుకే దానికి బదులుగా మేము కూడా వారికి చెప్పకుండా 2 స్థానాలు ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. అంటే ఏం జరుగుతుంది చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య? ఈ పొత్తు ఉంటుందా, ఓడిపోతుందా సార్? మీ సోషల్ మీడియాలోని అది కాదు, చెడు తీసుకుంటారు, మంచిది తీసుకోరు. ఆల్రెడీ దాంట్లో ఆయన మాట్లాడిన మాటల్లో మొత్తం లెక్క చూస్తే ఆయన ఏమన్నారంటే, పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను క్షమాపణ చెప్తున్నా, ఎందుకంటే ఆయనకి ఒత్తిడి ఉండడం వల్ల 2 సీట్లు ఆయన అనౌన్స్ చేశారు. అది నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను 2 సీట్లు అనౌన్స్ చేశాను. ఇప్పుడు పొత్తులోనే వెళ్ళడమే కాకుండా భవిష్యత్తులో కూడా పొత్తులోనే వెళ్తాము. మాకు అభిప్రాయ భేదాలు ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే పొత్తులోని అడగకుండా అనౌన్స్ చేయకుండా ఉండవలసినది ఆయన ఒత్తిడి వల్ల చేయాల్సి వచ్చింది. నా ఒత్తిడి వల్ల నేను 2 చేయాల్సి వచ్చింది. పొత్తులోనే వెళ్తున్నాము అన్నమాట చాలా కళాకంటిగా చెప్పాడు. భవిష్యత్తులో కూడా పొత్తులోనే వెళ్తాము. రేపు ఢిల్లీ వెళ్తున్నాను, రేపేనాడు ఢిల్లీ వెళ్తున్నాను, అమిత్ షా గారితో అందరితో కలిపి మళ్ళీ దాని పొత్తు ధర్మం మాట్లాడి ఒక్కసారి వాళ్ళతో కూడా డిసైడ్ చేసుకుని వస్తాను అనేది నాకు తెలిసిన స్క్రోలింగ్లో చూసిన సమాచారం. దాంట్లో ముందు తీసుకొని నాకు అన్నీ వదిలేసి ఇద్దరికి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు ఏముండవు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసే పోటీ చేస్తారు, కలిసే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, కలిసే రేపు ఫ్యూచర్ ఉంటారు. అన్నీ మొత్తం 25 ఎంపీ సీట్లు మనమే గెలుస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు. రేపు 152 సీట్లలో మొత్తం టోటల్ టీడీపీ గవర్నమెంట్ అండ్ పవన్ కళ్యాణ్ గవర్నమెంటే గెలుస్తుంది. ఆ ఉన్న 10 సీట్లో 9 సీట్లు శర్మిలమ్మ ఎతికెళ్ళిపోతుంది. కనుక ఆఖరికి వచ్చేది 50-60 సీట్లలో వైసీపీ డిపాజిట్లు గల్లంత అయిపోద్ది. అలాగే ఉన్న 10 సీట్లు 15 సీట్లు ఆయనకు వస్తాయి. 1. రెండోది, ఆయనకు అంత భయం లేకపోతే ఓడిపోతా అన్న భయం, ఓటమిని అంగీకరించాడు ఆయన. ఆ భయమే లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సీట్లు ఎందుకు మారుస్తున్నాడు? జగనన్న ముఖం చూస్తే ఓటేస్తారు, జగనన్న పేరు చెప్తే ఓటేస్తారన్న స్టేజ్కి నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశానని అనుకుంటే జగనన్న పేరు చెప్తే ఓటేస్తారంటే ఎవరి నుంచో పెట్టినా ఓటేయాలి కదా. మరి అందరినీ మార్పులు చేర్పులు ఎందుకు వేస్తున్నారు అంటే, లోకల్ క్యాండిడేట్ని చూసే ఓటేస్తారు, నన్ను చూసి ఓటేయరు కానీ వాళ్ళకి అర్థమైపోయింది. కనుక అందుకే బొత్స సత్యనారాయణ గారికి ఉత్తరాంధ్ర అప్ చెప్పేశారు, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు అప్ చెప్పేశారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యాఖ్య, ఇంకా వ్యాఖ్య కూడా పూర్తిగా కాదు చేస్తే వెంటనే అందుకున్నాడు. మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే అర్థమైంది, పొత్తు ధర్మం కాదు, ఏ ధర్మము పాటించడు బ్రదర్ చంద్రబాబు గారు అనుకుని సంబరాలు రాంబాబు అప్పుడే తీసుకున్నారు. అంటే ఎప్పుడు విడిపోతారా, ఎప్పుడు మేము గెలిచేస్తామా, ఎప్పుడు వెళ్ళిపోతామా అని నిద్రాహారాలు లేకుండా వాళ్ళిద్దరికి ఎలా గొడవ పెట్టాలి, ఎలా కోవిడ్లు పంపించి గొడవ పెట్టాలనేది వైసీపీ వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత జనసేన టీడీపీ కార్యకర్తల మీద ఉంది. మీ దాంట్లో కొంతమంది కోవిడ్లను పంపించి రాజకీయాలు చేస్తున్నారు, దాన్ని కొంచెం కనిపెట్టుకోవాల్సిన బాధ్యత అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరి మీద ఉంది. కాబట్టి దాన్ని ఆచితూచి అడుగేయాల్సిన బాధ్యత ఉంది. కనుక మనం ఏ ఒక్క మాట బయటకు మీడియాకు వచ్చినా ఆ ఒక్క మీడియా మాటను తీసుకొచ్చి 100 సార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే విధంగా చేస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే ఒక్క మాట పొరపాటున ఆయన అన్న మాటలు కరెక్ట్గానే ఉన్నాయి. ఒక మాటకి దానికి 100 చేసి ఉదయం నుంచి సోషల్ మీడియాలో కొడుతూనే ఉన్నారు అప్పుడే పొత్తు విడిపోద్దని. ఎప్పటికీ బంధం వెడదు, అన్నదమ్ముల అనుబంధం, ఆ అనుబంధం వెడదు. పెద్ద కొడుకుగా ఆయన ఏ రోజైతే వచ్చారో అప్పుడు అలాగే కలిసి ఉంటారు. మాట ఇచ్చిన మాట తప్పని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనుక చంద్రబాబు గారికి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటారు. చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, నో డౌట్. ఇటు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తున్నారు, బీజేపీతో పొత్తుల విషయంలో అన్నారు కదా సార్. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుని ఆహ్వానిస్తున్నాయా సార్? అది బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనేది అధినాయకత్వం డిసైడ్ చేస్తారు, వాళ్ళు డిసైడ్ చేస్తారు, నాయకులు డిసైడ్ చేస్తారు. మనం చెప్పడానికి ఏముండదు. వెళ్తున్నారని స్క్రోలింగ్లో చూశాను, దాన్ని మీకు చెప్పాను. సార్ ఇటు చూస్తే జగన్ గారికి అండ్ షర్మిల గారికి మధ్య మాటల యుద్ధం. నిన్న షర్మిల గారి ప్రెస్ మీట్ కూడా మీరు చూసే ఉంటారు కాబట్టి ఏం చెప్తారు సార్ వీళ్ళిద్దరి మధ్య గొడవ గురించి? వాళ్ళిద్దరు గొడవ ఉంది. అన్నయ్య ఒక పార్టీలో ఉన్నారు, చెల్లి ఒక పార్టీలో ఉంది. రాజన్న బిడ్డలు ఆయన అధికారం కావాలని ఆయన అనుకున్నాడు, నా రాజకీయ భవిష్యత్తు కావాలని ఆమె అనుకుంది. తప్పే ఉంది. ఇది ఇప్పుడు మొత్తం రాజకీయ వ్యూహాల్లో ఎవరు ఏ పార్టీ అని ఉండవచ్చు, ఆ పార్టీని కాపాడుకోవడానికి ఆమె మాట్లాడుతుంది, వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి ఆయన మాట్లాడతాడు అంతే. దాంట్లో తప్పే ఉంది. ఇది రాజకీయ వ్యూహంలో ఆమె సీఎం అవుదామని ఆమె అనుకుంటుంది, ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని ఆయన అనుకుంటున్నాడు.
అంతే, దాంట్లో తప్పే లేదే. అన్నదమ్ములు అనేది ఇంట్లోని అన్న చెల్లి అనేది. ఇక్కడ రాజకీయం వైసీపీ పార్టీ వాళ్ళది, కాంగ్రెస్ పార్టీ వీళ్ళది. అంటే నిజమనే దాన్ని పక్కన పెట్టి ఎవరి స్వార్థం కొరకు వాళ్ళు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. స్వార్థం ఏముంది, నిజమే ఉంది, స్వార్థం ఏముంది. రాజకీయం అంటేనే స్వార్థం, రాజకీయ భవిష్యత్తు అంటేనే స్వార్థం. ఆ రాజన్న బిడ్డకు అసలైన వారసుడు నేనని ఆయన అంటున్నాడు. లేదు అసలైన వారసుడిగా హక్కు నాకు, వారసురాలుగా నాకు హక్కు ఉంది, రాజన్న బిడ్డగా నాకు హక్కు ఉంది. కాబట్టి నన్ను ఆస్వాదించండి ప్రజలు. మా అన్న ఏమీ చేయలేకపోయాడు. మా అన్న మొత్తం టోటల్గా అంధకార్యం చేశాడు. 5 సంవత్సరాల రాష్ట్రాన్ని అంధకార్యం చేశాడు. ఈరోజు మొత్తం రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పేరు తీసేశారు, పేరు పాడు చేసేసారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మొత్తం నీరు కలిపేశారు. ఈరోజు కరెంట్ లేని అంధకార్యంలో అయిపోయింది. కనుక నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి పాలన తెస్తానని ఆమె అడుగుతుంది, ప్రజలను అడుగుతుంది. తప్పేం లేదు దాంట్లోని. అంటే సార్, ఫ్యామిలీని విడగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, స్వయాన అన్నగారు వల్లే మా ఫ్యామిలీ విడిపోయింది, దానికి మా అమ్మే సాక్ష్యం అని చెప్పారు. అదొక వ్యాఖ్య చేసింది. మళ్ళీ బాబాయ్ ఎలా చనిపోయారో కూడా తెలుసు అని. అంటే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ జగన్ గారి పైన అంటే ఎందుకు పూర్తిగా చెప్పకుండా సగం ఇలా చేస్తుంది? రాజకీయానికి టైం ఉంది కదా, రోజుకు ఒక బాణం ఎగేస్తూ ఉంటారు. తెలిసిన నిజాలన్నీ ఆమె చెప్పడానికి ముందుకు వచ్చింది, చెప్తూనే వస్తుంది. బాబాయ్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. కనుక బాబాయ్ కేసు ఈరోజు ఎవరు చంపారో చెప్పలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది. కనుక ఆమె ఒకటి మాట చెప్పారు. అమ్మకు తెలుసు అంటే ఆమె రాజకీయంలో ఆయన ఒక్కడే రాజకీయ నాయకుడు కాదు, నేను కూడా ఈ వైసీపీ పార్టీలో ఒక భాగంలో నేను కూడా పాదయాత్ర చేశాను, నేను కూడా కష్టపడ్డాను, ఈ పార్టీ రావడం కోసం నేను కూడా శ్రమించాను. కాబట్టి నాకు కూడా రాజకీయంగా నాకు కూడా పదవి కల్పించాలనుకున్నా. ఆ పదవిని కల్పించకుండా నాకు రావాల్సినవి ఏమున్నాయో అవి కూడా చేయలేదు. కాబట్టి అది మా అమ్మగారి సాక్ష్యం. కాబట్టి జగనన్నే మా పార్టీని, మా కుటుంబాన్ని విడగొట్టాడు, కానీ ఎవరు ఏ పార్టీ కూడా విడగొట్టలేదు అనేది ఆమె చెప్పనకే చెప్పారు. సార్, ఇటు యాత్ర 2 మూవీ ఆపడానికి మీరు ప్రయత్నించడానికి చూస్తున్నా. మీరు కూడా ఒక లెటర్ కూడా రాశారు. అంటే ఎందుకు, అంటే మీరు మూవీ చూడకుండానే ఈ మూవీని ఆపడానికి ఎందుకు ప్రయత్నిస్తారు? బరాబర్ సినిమా ఆపడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే యాత్ర వేరు, యాత్ర 2లో దారి తప్పింది. యాత్ర 2లో వ్యంగ్యంగా, అసభ్యకరంగా చంద్రబాబు నాయుడు గారు ట్రైలర్లో మనం చూస్తే చంద్రబాబు, సోనియా గాంధీ గారు అందరినీ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒక సినిమాను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షాన్ని తిట్టడానికే పెట్టుకున్నారు. దానికి సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళు ఆమోద ముద్ర వేసి వైసీపీకి సపోర్ట్గా సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి తిట్టడానికి ఆ ఒక సినిమాను వదలడం అనేది కరెక్ట్ కాదు. మీరు మొత్తం టోటల్గా రాజకీయంగా సినిమాలు ఎన్నైనా తీసుకోండి, ఎదుటి వారి ప్రతిపక్షాన్ని మీరు ఎత్తి చూపండి, అధికార పక్షాన్ని ఎత్తి చూపండి, అంతే తప్ప దాన్ని అసభ్యకరంగా వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది పలానా వ్యక్తి జరిగినట్టు చూపించడం అనేది ప్రజలను నమ్మిద్దామని చూసిన దాంట్లో మీరు సెన్సార్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇది ఎలక్షన్ సీజను, ఈ ఎలక్షన్ సీజన్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే 70 సినిమాలు పెండింగ్ ఉంటుండగా సెన్సార్ ఆఫీసర్కి అంత ఆంతర్యం ఏంటి? ఈ సినిమా అర్జెన్సీగా సెన్సార్ చేయాల్సిన అవసరం ఏంటి? అంతే దాంట్లో ఏంటి మీకు ఇంప్లూయెన్స్ ఉపయోగించిందా, లేకపోతే ఎక్కడైనా మీకు ఏం ఉపయోగపడ్డది? కనుక ఆమె ఆఫీసర్ తప్పు చేశారు కాబట్టి ఆమె సస్పెండ్ చేసి ఎంక్వైరీ కండక్ట్ చేయమని అడిగాం. తప్పేం లేదు కదా దాంట్లో. ఒకవేళ ఆమె కండక్ట్ చేయకపోతే మేము కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తాం. అంటే సార్, లోకేష్ గారు ఈ సినిమా పట్ల కోర్టుకు ఎక్కడం అనేది, అంటే గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు గారి పైన కృష్ణ గారు చాలా సినిమాలు తీశారు, అయినా ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన మనవడు అయి ఉండి ఈ సినిమా పట్ల కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు స్పోర్టివ్గా తీసుకోవట్లేదు? సినిమా రిలీజ్ అయ్యాక చూడొచ్చు కదా ఏముందో అని. మాట అండి, ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఈరోజు సోషల్ మీడియా ఉంది. ట్రైలర్ వచ్చింది, ట్రైలర్లో మనకు అర్థమైపోతుంది. రెండోది, అప్పుడు స్పోర్టివ్గా తీసుకుంటే కృష్ణ గారు కూడా అసభ్యకరంగా మాట్లాడలేదు, వ్యంగ్యంగా మాట్లాడలేదు. పార్టీకి ఆయన చేసింది ఏంటి? అధికార పార్టీలో ఉన్నాడు ఆయన, ఈయన ప్రతిపక్ష పార్టీలో ఏం చేశాడు, ఏం తప్పు చేశాడు, ఈయన ఏ అభివృద్ధి ఎంత కుట్టుపడిపోయిందో దానికోసం సినిమాలు తీశాడే తప్ప ఈయన మొత్తం టోటల్గా వ్యంగ్యంగా అధికార పార్టీలో ఉండి ఎదుటివాడు తప్పు చేశాడని చెప్పి సినిమా తీసింది ఇదే ఫస్ట్ టైం. కనుక ఆ తప్పులు యాత్ర చూసాం. యాత్రలో ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కదా. యాత్ర అనేది ఒక పాదయాత్ర, యాత్ర 2 అనేది ఎదుటి వాళ్ళని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. కనుక యాత్ర 2 ఆపమని చెప్పడంలో అది లోకేష్ గారు కానీ ఎవరైనా తప్పలేదు. 100% న్యాయ పోరాటం చేస్తాం, ఆపడానికే ప్రయత్నం చేస్తాం. అంటే సార్, ఈ సినిమా రిలీజ్ అయితే ఎలక్షన్స్లో ఏమన్నా ఈ సినిమా ప్రభావం ఏమైనా ఉంటుందా, ఆ భయం ఏమన్నా ఉందా? సినిమా ప్రభావం ఉన్నా ఉండకపోయినా సినిమా చూసి ఓట్లేరు. కాకపోతే ఎదుటి వాళ్ళని, ఒక మనిషిని తిట్టాలంటే సినిమా తీసి సినిమాలో లైసెన్స్ తీసుకుని సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని ఆ మనిషిని అడ్డమ తిట్టి దాన్ని యూట్యూబ్లో కట్ చేసి ఆ కట్ మొక్కలన్నీ వేసి ఆ సినిమా మొత్తం టోటల్గా పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా.